నమస్తే ఎంకే టీవీకి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మ మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి శ్రావణ మాసంలో ఏం చేయాలి, శ్రావణ మాస విశిష్టత ఏంటో తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే. అమ్మ, శ్రావణ మాసం ఆల్రెడీ మొదలైంది. చాలామంది మహిళలు ఏంటంటే అంతకంటే ముందు ఇల్లు కానీ పూజా గది కానీ శుభ్రం చేసుకోలేని వాళ్ళు, వరలక్ష్మి వ్రతం చేయాలనుకునే వాళ్ళు ఈ రోజు పూజ గది శుభ్రం చేసుకుంటే బాగుంటుంది, తెలియజేయండి అన్న. పూజ గది అంటే ఫోటోలు విగ్రహాలు అన్నీ వస్తాయి, ఎప్పుడైనా చేసుకోవచ్చండి. అంటే ప్రత్యేకంగా ఒక నియమం పెట్టుకుని టైం టేబుల్ ప్రకారం చేసుకుంటే ఒక లెక్క ఉంది. కానీ మనకి బూజు వేలాడుతుంటే ఇవాళ శుక్రవారం కనుక నేను బూజు తీయను అని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. నిజంగా ఇప్పుడు నేను ఊరి నుంచి వచ్చాను, ఇవాళ ఎక్కడికో వెళ్ళాను తప్పనిసరి. ఇవాళ శుక్రవారం, శ్రావణ మాసం, నేను ఇల్లు శుభ్రం చేసుకోను శ్రావణ శుక్రవారం గనక అనుకుంటే ఎట్లా కదా? అట్లాంటి పరిస్థితుల్లో చేసుకోవచ్చు. కానీ ఇది లెక్క పెట్టుకుని ఎప్పుడూ చేసుకోకూడదు. అది అత్యవసర పరిస్థితులకి మామూలుగా ఉండేదానికి ఉన్న తేడా తెలియాలి కదా. ఆ విధంగా చేసుకుంటే సాధారణంగా ముందు చేసేసుకుంటారు ఆషాఢ మాసంలో చివర్లో. అందులోనూ ముఖ్యంగా అమావాస్య నాడు అట్లాంటి రోజుల్లో చేసుకోవడం బాగుంటుంది. అది కుదరకపోయినప్పుడు ఎప్పుడన్నా చేసుకోవచ్చు. ఇల్లు శుభ్రంగా ఉండడం చాలా ప్రధానం. అది ఎప్పుడు చేసుకోవాలి? ఒకవేళ శుక్రవారమే చేసుకోవాల్సి వస్తే తెల్లారుజామున సూర్యోదయానికన్నా ముందు, శుక్రహోర రావడానికన్నా ముందు చేసేసుకోండి, అయిపోతుంది. శుభ్రం చేసేసుకోండి, కొంచెం ఓపిక చేసుకుని. లేదు అది కూడా కుదరలేదు, నేను 7 గంటలకు ఊరి నుంచి వచ్చేవాళ్ళ నాకు పూజ చేసుకోవాలని ఉంది, చేసుకోండి. అమ్మవారికి దండం పెట్టుకుని, అమ్మ ఇలాంటి పరిస్థితిలో ఒక నమస్కారం చేయండి, చేసి శుభ్రం చేసుకోండి. కానీ అన్నీ వీలుగా ఉంటే మాత్రం ముందరే చేసుకోవాలి. ఓకే. ఫోటోలను బట్టబెట్టి తుడుచుకుంటారు, తడి బట్టతో తుడుస్తాము. విగ్రహాలను పులికాపు చేస్తాం. ఆ పులికాపు ఎప్పుడు చేయాలంటారు? అదే అంటున్నాను, ముందరే చేసుకుంటాం శ్రావణ మాసానికి ముందు. కుదరినప్పుడు అత్యవసర పరిస్థితులు ఇప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు శ్రావణ 2వ శుక్రవారం మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం, చెయ్యట్లా. ఈసారి 3వ శుక్రవారం చేసుకుంటున్నాం. ఎన్ని రోజుల ముందు పూజ గది శుభ్రం చేసుకుంటే బాగుంటుంది? ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి. ఆదివారం చేసుకోవచ్చు, సోమవారం చేసుకోవచ్చు, మంగళవారం కూడా చేసుకోవచ్చు. చాలా మందికి అది అనుమానం, మంగళవారం చేసుకోవచ్చా అని. మంగళవారం తప్పకుండా చేసుకోవచ్చు. ఏదైనా మంగళవారం చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తాం కనుక చెత్తపడేయడానికి పనికొచ్చే రోజు మంగళవారం కాబట్టి మంగళవారం బెటర్ అంటారు. మంగళవారం చేసుకోవచ్చు. కోయిలాల్వార్ తిరుమంజనం అనేది మంగళవారమే చేస్తారు ఇప్పుడు తిరుమలలో కానీ అన్ని దేవాలయాల్లో కానీ. ఎందుకంటే ఆ చెత్త అన్నది పడేసేటప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉండాలి, అందుకు. లేదు అక్కడ కుదరదు, మామూలుగా చేసుకోండి. సోమవారం చేయండి, పట్టింపేం లేదు. ఆదివారం చేయండి, పట్టింపేం లేదు. చక్కగా చేసుకోండి. ఇంకా సాధారణంగా గురు శుక్రవారాలు చెయ్యరు, అంటే లక్ష్మీదేవికి సంబంధించిన రోజులు కదా అవి, అందుకని చెయ్యరు. కానీ మిగిలిన రోజుల్లో చేసుకోవచ్చు. అలాగే అమ్మ, పూజ గదిలో శ్రావణ మాసంలో ఎలాంటి విగ్రహాలు, అంటే పెట్టుకోవాల్సిన విగ్రహాలు కానీ ఫోటోలు కానీ ఏమైనా ఉంటాయా? ఏముండవండి, మామూలుగా ఉన్నవి. ఎక్కువ తెచ్చి పెట్టుకుంటే వాటికి పూజ చేయడం, శుభ్రం చేసుకోవడం ఎక్కువ సమయం పడుతుంది. ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అంటే రోజంతా నేను పూజ గదిలో కూర్చుంటాను, నాకు ఒక మరి పనేమీ లేదు అనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు చాలా. మామూలుగా అయితే ఎక్కువ ఎందుకండి, ఉన్నవి చాలు కదా. వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు కానీ, మంగళగౌరి వ్రతం 5 ఏళ్లుగా చేస్తారు, అప్పుడు కానీ పసుపు గౌరి దేవించి పెట్టుకుంటారు. ఎలాగో దాని తర్వాత ఉద్వాసం చెప్తారు. వరలక్ష్మి వ్రతానికి కలసం పెడతారు, తర్వాత కలసం తీసేస్తారు. ఉండేటటువంటి విగ్రహాలు అవి ఎలాగో ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి. మనం ప్రత్యేకంగా చేసుకునే వాటిని అప్పటికప్పుడు పెట్టుకుని తర్వాత ఉద్వాసం చెప్పెట్టే పెట్టుకుంటాం. చివరికి మనం గణపతి నవరాత్రుల్లో కూడా గణపతి విగ్రహాన్ని మనం తెచ్చుకుంటే ఉద్వాసం చెప్తున్నాం. అంటే మొత్తం అంతా సంవత్సరం అంతా ఆయన్ని పెట్టుకుని పూజ చేయగలిగిన శక్తి సామర్థ్యాలు మనకెక్కడుంటాయి? అంచేత ప్రత్యేకమైన పూజలకి ప్రత్యేకంగా అప్పటికప్పుడు పసుపుతో చేసుకుంటాం, ఉద్వాసం చెప్తాం. వరలక్ష్మి వ్రతానికి అయితే కలశం కూడా పెడతాం, అంతే. ఓకే. నాకు ఓపిక ఉంది చేసుకుంటానంటే చేసుకోండి. అమ్మ, పూజ గదిలో శుభ్రం చేసిన తర్వాత వచ్చిన ఆ నిర్మాల్యాన్ని ఏం చేయాలి? చాలా మంది మహిళలకు ఉన్న అనుమానం. ఇప్పుడు పువ్వులు అనుకోండి, పువ్వులన్నిటిని ఒక చోట భద్రంగా పెట్టండి.
ఏముంటుంది నిర్మాల్యం? పువ్వులు, అక్షతలు, పసుపు, కుంకుమ, వాటితో పాటు మనం వెలిగించిన అగరబత్తులు, ఒక బూడిద. బూడిద, అంతే. ఒత్తులు ఇవే కదా. వీటన్నిటిని చక్కగా ఒక డబ్బాలోనో సంచిలోనో పెట్టి ఎండిన తర్వాత ఇంట్లో మొక్కలుంటే మళ్ళీ చెత్తా చెదారం, ఎంగిళ్ళు పడేయనటువంటి మొక్కల దగ్గర వేయండి. కాస్త పెరడు తోట ఉందనుకోండి, ఒక చోట తవ్వి ఆ మొక్క దగ్గర తవ్వి లోపల వేసేయండి. భూమితో సంపర్కం వచ్చిన తర్వాత దోషమే ఉండదు. మనకు అట్లాంటివి ఏం లేవు. మనదంతా అపార్ట్మెంట్లు అయిపోయాం. కొంచెం పూలైతే తులసిలో వేసేయండి. ఎక్కువ కనుక ఉన్నట్టయితే అట్టే పెట్టి తీసుకెళ్ళి ఎప్పుడో అప్పుడు వీలైనప్పుడు ప్రవహిస్తున్న నీళ్ళల్లో వేసేయండి. చాలా చక్కటి విశ్లేషణ అమ్మా, చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు.